అరే బాత్రూమ్ లో ఉన్నాను రా చెప్పు. కేఫ్ లో అమ్మాయి గారే బిల్లు కడుతున్నా. అరే ఇక్కడ ₹1,00,00,000 అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు, అమ్మాయి చెప్పు, బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. ఓకే. ఏంట్రా ఫిష్ ప్యాకెట్ మళ్ళీ ఫోన్ చేసావు? అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా? నువ్వు కూడా పురుగులు తినరా ఫిష్ వెంకటేషు? కడుపు బాగా ఉబ్బరంగా ఉందనా? ఇలాంటి వెధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు. గొడుదుకావా? లోపల బాదం చెట్టుకుందన్న ఎర్రకారు మందేరా. అమ్మా ఎందుకు కొట్టావు? ఏంట్రా అది? లోపల చాలా మంది ఉన్నారు, ఎలాగైనా నైట్ కార్ కొట్టాలి. ఎలా? ఓ పని చేస్తే రగ్గడి పిల్లని కార్ అద్దెకు తీసుకుంటే. రగ్గడి పిల్ల నాకు చెప్పలేదేంట్రాడు? అర్థమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరది? ధైర్యంగా ఉండరా, ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటే. ఎస్ కమాన్ పద. ఇదిగో బాబు వెళ్ళరా. ఏమయ్యా డీజిల్ రూపాయలు చూసుకోవచ్చుగా, మళ్ళీ జారి పడిపోతారు. అది డీజిల్ కాదు, బ్లడ్. ఇంతకీ మీరెవరు? కొరియరు తేట మర్చిపో. బాయ్. నీ దండం పెడతాను రా. వసూలు రాజాని కలవాలి. అవును అన్నా మీటింగ్ లో ఉన్నాడు, వెయిట్ చేయరు. కొరియర్ అని చెప్పి ఊరి దెబ్బేద్దాం అనుకున్నాను. ఎలా బుక్ చేశాను బావా, అసలే టెన్షన్ కాకలేస్తుంది. బావా ఒకే నెంబర్తో 2 కార్లు ఉంటాయా? ఎందుకుంటా బే? మరి ఇక్కడ ఉందిగా. మనకారే. మనకారా? మన కారుతో వీళ్ళకి పని ఏంట్రా? అవునరా, అదే కారు. నెంబర్ ప్లేట్లు కూడా చూస్తున్నారా? ఇక్కడ ఉంది. దొరికేసింది. ఉండి తాళం పట్టుకొస్తా. ఆగిపోయి ఆడికి మ్యాటర్ తెలిసిందంటే మొత్తం ఆడే దొబ్బేస్తాడు. ఓ సార్. అమ్మో, నిన్న సంతకం పెట్టి 2 లక్షలు తీసుకెళ్ళింది నువ్వేగా? అవును సార్.